నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉగ్రదాడిని ప్రపంచ దేశాల నేతలు ఖండించారన్న ప్రధాని. బార్జీలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక. ఎన్ఐఏ చేతికి పెహల్గాం ఉగ్రదాడి కేసు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న బృందం. పిఎస్ఆర్ ఆంజనేయులను కస్టడీలోకి తీసుకున్న సిఐడి. వైద్య పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్కు తరలింపు. సత్యసాయి జిల్లా గుడిబండలో చిరుతల సంచారం. సమీపంలోని కొండపై తిష్ట వేశాయని గ్రామస్తుల ఆందోళన. కర్రెగుట్టల్లో భారీ సొరంగాన్ని గుర్తించిన భద్రతా దళాలు. మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు. తాజాంశం చూస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులను కస్టడీలోకి తీసుకున్న సిఐడి వైద్య పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్కు తరలించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముంబై నటి కేసులో సిఐడి అధికారులు ఈరోజు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీలోకి తీసుకున్నారు. 11 గంటలకు ఆయన కస్టడీలోకి తీసుకొని విజయవాడ జైలు నుంచి ఇటు జీజీహెచ్కి తరలించారు. జీజీహెచ్లో ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం బీపీ హెచ్చుతగ్గులు ఉన్నదని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు ఆయనకు కొంత బీపీలో హెచ్చుతగ్గులు వచ్చాయని, ప్రస్తుతం విచారణ చేయాలా వద్దా అనే విషయాలు వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఈరోజు విచారణ చేయనున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. దీనిపై ఇంకా సిఐడి అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కోర్టు ఇచ్చినటువంటి అనుమతి ప్రకారంగా ఈరోజు ఉదయం 10 గంటలకు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కానూరు తాడిగడప కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి బీపీ హెచ్చుతగ్గులు ఉన్నాయనే సమాచారం రీత్యా కొంత అందులో ఆలస్యమైనట్టు మనకి స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. లోనికి ఇతరులను ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. దీనికి సంబంధించి ఆయన పరామర్శించేందుకు వైసీపీ నేత మల్లాది విష్ణు కూడా ఆసుపత్రికి చేరుకున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు నుంచి ఇటు కస్టడీ తీసుకొని ఇటు విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. విచారణలో కీలక విషయాలు బయటపడతాయనేది సమాచారం మనకి తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో హఠాత్తుగా ఆయనకు కొంత అనారోగ్యం వచ్చిందా అని సమాచారం తెలుస్తూ ఉంది. దీని మీద వైద్యులు ఇంతవరకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. దీనికి సంబంధించి అన్ని రకాల వైద్య పరీక్షలు అయితే విజయవాడ జీజీహెచ్లో జరుగుతూ ఉన్నాయి. జైలు అధికారులు కూడా ఆయన ఆరోగ్యం పైన ఇప్పటి వరకు ఎటువంటి పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు. మొత్తం మీద ఈరోజు విచారణ జరిగితే ఖచ్చితంగా కొన్ని కీలక అంశాలు, కీలక విషయాలు బయటపడే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. దీని వెనుక ఉన్న సూత్రధారులు, ఈ కేసు వెనుక ఉన్న సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు, ఇందులో కుట్రకోణం దాగి ఉన్న క్రమంలో అసలు దీని ప్రణాళిక సిద్ధం చేసింది ఎవరి ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే సీఎంఓకి పిలిచి పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీసులు ఉన్నతాధికారులకు కేసు నమోదు చేయమని తెలిపారనే సమాచారం ఉంది. దాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా సిఐడి అధికారులు పొందుపరిచారు. అయితే దీని వెనుకాల ఇంకా గత ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జీజీహెచ్లో ఇంకా వైద్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. శర్మ, కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బోసుబొమ్మ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ముష్కర్ల కాల్పుల్లో అమరులైన పర్యాటకులకు నివాళులర్పించారు. ఉగ్రవాదులు హేయమైన చర్యలను తిప్పికొట్టాలని
పట్టణవాసులు కోరారు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా గుడిబండలో చిరుతల సంచారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామానికి సమీపంలోని కొండపై చిరుతలు గుంపుగా సంచరిస్తున్నాయి. చాలా కాలంగా కొండపై పొదల్లో చిరుతలు తిష్టవేస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రిపూట నివాసాల వద్దకు వచ్చి పశువులను చంపుతుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గుడిబండ వాసులు ఆరోపిస్తున్నారు. సింహాసనం ఎక్కింది. ఇక్కడ చిరుతపులి కొండలో ఒకటి కాదు అని 2 పిల్లలు, ఒకటి పెద్దది, 3 ఉన్నాయి. దీంట్లో ఎంతమందికి ఏమి చెప్పినా దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేకుండా అయిపోయినారు. కానీ ఒక మేకపోత పట్టుకపోయింది, ఒక కుక్కని పట్టుకపోయింది, మళ్ళా ఆవు దూడును వచ్చి కరిచినది. గొంతుకు చేసి నోరేసి పట్టుకొని తర్వాత మనం చూసి గలాటి చేసిన వెంటనే ఇడిచి పారిపోయినందువలన ఇప్పుడు ఎంతమందికి ఏం కంప్లైంట్ చేసినా ఏమి చేసినా దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకొని యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు. పార్వతీపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గంధం అమావాస్య వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే భక్తులు బారులు తీరి స్వామివారికి గంధాభిషేకం చేశారు. మామిడి పళ్లను ప్రసాదంగా నివేదించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని గరుడ వాహనానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాగోలులో తల్లి కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రి సమీపంలో వ్యవసాయ బావిలో ఇద్దరు నడుముకు చున్నీ కట్టుకుని దూకేశారు. విజయనగరం జిల్లా డెంకాడలో నివాసం ఉంటున్న వీరు గతంలో రాగోలు గ్రామంలో ఎక్కువ కాలం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బావిలో మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సాయంతో బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యే మంత్రులు, సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మే 2న అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. 1,00,000 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టుల పనులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అమరావతి పునః ప్రారంభ పనులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకొస్తారని అంచనా. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల పనుల ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ హెలికాప్టర్లో 3 గంటల 30 నిమిషాలకు అమరావతి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వద్దకు 3 గంటల 45 నిమిషాలకు చేరుకుని అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 5 గంటల 20 నిమిషాలకు గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని సభ కోసం ప్రభుత్వం 3 వేదికలు సిద్ధం చేస్తోంది. సాయంత్రం జరిగే సమావేశంలో వీటిపై సీఎం సమీక్షించనున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టుల కోసం 6వ రోజు భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. నక్సల్స్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. 1000 మంది తలదాచుకునేందుకు వీలుగా సొరంగం ఉంది. సొరంగంలో విశాలమైన పెద్ద మైదానం ఉన్నట్లుగా గుర్తించారు. అందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు బలగాలు నిర్ధారణకొచ్చాయి.
పహల్గాం ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న వారందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఈ మేరకు పహల్గాం ఉగ్రదాడి బాధితులకు భరోసా ఇచ్చారు. मैं आपसे मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है. 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है. पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है. भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है. मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है. पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है. ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे. देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया. आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया. आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है. यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है. हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है. हमें एक राष्ट्र के रूप में दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है. आज दुनिया देख रही है इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है. साथियों, भारत के हम लोगों में जो आक्रोश है वो आक्रोश पूरी दुनिया में है. इस आतंकी हमले के बाद लगातार दुनिया भर से संवेदनाएं आ रही हैं. मुझे भी ग्लोबल लीडर्स ने फोन किए हैं, पत्र लिखे हैं, संदेश भेजे हैं. इस जघन्य तरीके से किए गए आतंकी हमले की सबने कठोर निंदा की है. उन्होंने मृतकों के परिवारजनों के प्रति संवेदनाएं प्रकट की है. पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है. मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा. इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा. పహల్గాం ఉగ్రదాడి కేసును జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాల సేకరణను ఎన్ఐఏ ముమ్మరం చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశంతో కేసు విచారణను స్వీకరించిన ఎన్ఐఏ ఘటనా స్థలికి ఉగ్రవాదులు వచ్చి వెళ్లిన మార్గాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఉగ్రదాడిని చూసిన సాక్షులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ఐఏ బృందంలో ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీకి చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీ ఉన్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో 26 మంది మృతి చెందారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా ముష్కర్ల కోసం భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఉగ్రవాది ఇంటిని తాజాగా కూల్చివేశారు. బాండీపోరాలో లష్కరే తోయిబా ఉగ్రవాది జమీల్ అహ్మద్ షర్గోజ్రీ ఇంటిని కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. 2016 నుంచి జమీల్ ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్టు పేర్కొన్నారు. పహల్గాం దాడి తర్వాత ఇప్పటివరకు 9 మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు.
పాకిస్తాన్ సైన్యం వరుసగా మూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. అర్ధరాత్రి వేళ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తుత్తుమారి గలి, రాంపూర్ సెక్టార్లలో చిన్న తరహా ఆయుధాలతో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడినట్టు అధికారులు పేర్కొన్నారు. వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. ఇంతకు ముందు 2 రోజులు వరుసగా అర్ధరాత్రి వేళ ఎల్ఓసి వెంబడి పాక్ కాల్పులకు పాల్పడింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్దమవుతోంది. దీనిలో భాగంగానే అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర మార్గాన ఎదురయ్యే దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు నౌకాదళం ప్రకటించింది. 3 రోజుల క్రితమే అరేబియా సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్తో సీ స్కిమ్మింగ్ పరీక్షను భారత నౌకాదళం నిర్వహించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవటానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు. ఇరాన్ బందర్ అబ్బాస్ నగరంలోని షాహీద్ రాజాయే పోర్ట్లో సంభవించిన భారీ పేలుళ్లో మృతుల సంఖ్య 18కి పెరిగింది. పేలుడు ఘటనలో 750 మందికి పైగా గాయపడ్డారు. అణ్వాయుధాలపై ఇరాన్, అమెరికాలు ఒమన్లో 3వ విడత చర్చలు జరుపుతున్న వేళ షాహీద్ రాజాయే పోర్ట్లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఘటనాస్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భవనాల అద్దాలు ధ్వంసం కాగా ఓ భవనం కూలిపోయింది. దీని వెనుక విద్రోహ చర్య ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. బాలిస్టిక్ క్షిపణుల్లో ఘనరూప ఇంధనంగా వాడే సోడియం పెర్క్లోరేట్ రాకెట్ ఫ్యూయల్ గత నెలలో షాహిద్ రజాయే ఓడరేవులో దిగుమతి అయిందని చెప్పారు. పోర్ట్లో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లు పేరడంతో ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. పోర్ట్లోకి వచ్చిన రసాయనాన్ని ఇరాన్ ఎందుకు తరలించలేదనేది తెలియాల్సింది. మట్టికి గిరాకీ పెరగడం, ఎక్కడా లభ్యత లేకపోవడంతో అక్రమార్కుల దృష్టి విజయవాడ శివారు జకంపూడిలోని వడ్లకొండపై పడింది. గత ఏడాది వర్షాలకు కొండ ఎగువ భాగం నానిపోయి టన్నుల కొద్దీ మట్టి కిందకు జారింది. దీన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో టిప్పర్లు, ప్రొక్లైన్లతో వాలిపోతున్నారు. ఇప్పటికే సర్వే నెంబర్ 88లో ఉన్న కొండ కింద భాగానికి పూర్తిగా గుండు కొట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. విజయవాడ శివారు జక్కంపూడి షాబాద మధ్య వడ్లకొండ ఇప్పుడు అక్రమార్కులకు కాసులు కురిపిస్తుంది. ఇక్కడ గత సెప్టెంబర్లో వచ్చిన వర్షాలకు, వరదలకు మొత్తం మట్టి కొండ నుంచి జారుపడి ఈ కిందకి చేరింది. సుమారు 2 కోట్లకు పైగానే ఈ మట్టి విలువ ఉంటుందని అంచనా. ఇప్పటికే 50 లక్షల రూపాయల మట్టిని తరలించారు. అలా ఇంకా 1,50 లక్షల మట్టి వరకు రాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని తరలించేందుకు ఇక్కడ అక్రమార్కులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. జక్కంపూడి సర్వే నెంబరు 88లో వడ్లకొండ పూర్తిగా నానిపోయి మట్టికొండ కావడంతో టన్నుల కొద్ది మట్టి పిల్లలు జారి కింద పడ్డాయి. టిప్పర్లు, పొక్కలైనలు యంత్రాలతో వాలిపోయి తవ్వేస్తున్నారు. మట్టికి డిమాండ్ పెరగడం, ఎక్కడ దొరక్కపోవడంతో రాత్రులు గుట్టిగా వచ్చి తవ్వి ఎత్తుకెళ్ళడానికి యత్నిస్తున్నారు. 2 రోజుల కింద దీనికోసం 2 వర్గాలు కూడా గొడవలు పడ్డాయి. వైకాపా జమానాలో జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి ప్రజలు విచ్చలవిడిగా మట్టి అక్రమ తవ్వకాలు పాల్పడిన వాళ్ళు ఇప్పుడు కూడా దందా కొనసాగిస్తున్నారు. పోలవరం కట్ట చుట్టూ మరో కాలంనే తవ్వేసిన అక్రమార్కులు మట్టి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. గత 6 నెలలుగా సర్వే నెంబర్ 88లోని వడ్లకొండ మీదుగా వీళ్ళంతా పడ్డారు. వైకాపా హయాంలో ఈ కొండను తవ్వేసి గుట్టుగా దాన్ని తరలించిన అక్రమార్కులు ఇప్పుడు ఈ మట్టిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ అధికారులు వీరి ప్రయత్నాలు ఆగటం లేదు. జరిమానాలు కూడా కట్టి వాహనాలు విడిపించి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. మట్టి కోసం అయితే బేరసారాలు జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థానికులతో కొంత ఒప్పందం కుదుర్చుకొని మరి ఈ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ కానీ మైనింగ్ అధికారులు స్పందించి ఈ మట్టి దందాను అడ్డుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.